స్వామి శరణమయ్యప్ప అందరికీ. నేనైతే ఒక మంచి వీడియో అయితే తీసిన. మా ఊర్లో పెద్ద పూజ జరిగింది. అంటే పెద్ద పూజ అంటే పడి పూజ జరిగింది. సో పడి పూజ జరిగింది కాబట్టి నేను మంచిగా అన్నీ కలిపి నేను ఒక వీడియో అయితే తీసిన. మనకి కన్యసావులతో పంచామృతాలు చేపిస్తారు అండ్ డెకరేషన్ ఎట్లా చేస్తారు అన్నీ ప్రతి ఒక్కటైతే మంచిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచిగా అనిపిస్తుంది వీడియో అయితే. ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. యాక్టివేట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత చూడొచ్చు అనమాట, చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో అదే అనమాట. ఇంకా చూడండి, ఆ వీడియో అయితే మంచిగా అనిపిస్తుంది మీకు కూడా. లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. సో అదనమాట, చూడండి లాస్ట్ వరకు ఎట్లుంటుందో. సో ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. డెకరేషన్ చూడండి ఎంత మంచిగా చేస్తారో. ఇలా ప్రాసెస్ అయితే ఇది. డెకరేషన్ ఇంకా కావాలంటే మన నెంబర్ ఇస్తా, అన్నస్వామిది నెంబర్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డెకరేషన్ అయితే బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అలాగే సో మా పంచామృతానికి కూడా చేస్తున్నారు ప్రాసెస్ అయితే. ఫ్రూట్స్ కడుగుతారు, వాష్ చేసుకొని లోపలికి తీసుకుపోయి మంచిగా చేస్తారనమాట. పంచామృతాలు అయితే మంచిగా చేస్తారు. చూడండి, వంట సామాన్లు ఏర్పాటు అయితే అయిపోతున్నాయి. వంటలు కూడా మ్యాక్సిమం మంచిగా అనిపించింది నాకైతే. ఈరోజు మా సైడ్ పూజ అయితే కన్యస్వామితో ఎందుకు పంచామృతం చేపిస్తారంటే మొత్తం అయ్యప్పే ఉంటాడు ఆ కన్యస్వామితో. అందుకని చెప్పి ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ మాల వేసుకొని కొండకు వస్తారో అలా మంచిగా చూసుకుంటాడు అన్నమాట అయ్యప్ప స్వామి ద్వారా మంచిగా అనిపిస్తుంది. ఇదన్నమాట మన చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్కు అవుట్పుట్ కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో. చూసి మీరే ఎంజాయ్ చేస్తారు. మంచిగా అనిపించింది మాకైతే, చాలా హ్యాపీగా ఉంది. మన ఊర్లో పడి పూజ పెట్టుకోవడం ఇదన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే మనకు పంచామృతం అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ కూడా చేసేస్తారు. మనకు పంచామృతం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పడి పూజలో ఫస్ట్ మనకు కావాల్సింది పడి పూజకి పంచామృతం అనమాట. పంచామృతం లేకపోతే పడి పూజే కాదు అసలు. సో అదనమాట. చూడండి లాస్ట్ వరకు. నేను ఇంకా మన ఛానల్కి అయితే కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు వస్తుంది. దాని ద్వారా మీరు చూసి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. లాస్ట్ అవుట్పుట్ అయితే రెడీ అయిపోతుంది. డెకరేషన్ కూడా చూడండి, మంచిగా డెకరేషన్ అయితే మంచి అవుట్పుట్ అయితే ఇదనమాట. చూడండి, ఇంకా బెటర్గా వస్తుంది. చూడండి నేను ఎట్లా మంచిగా చేస్తున్నాను. మీరు కూడా మీ సైడ్ ఎవరైనా పడి పూజ అయితే కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా ఇంకా డిఫరెంట్గా చేస్తారా నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా కామెంట్ చేయండి. చూడండి వీడియో. అయ్యప్ప స్వామి పడిపూజ మహాత్సమైన శ్రీ మహాగణాధిపతి అక్షరం తీసుకొని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మంచి నమస్కారం చేసుకున్నా. జయ గణేష్ మహారాజుకి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దేవం ఉత్తరం దమదే ప్రయాణ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమావస్థామోపేతే శివో భవ వరభవ శివో భవ సుప్రసన్నో భవ శిరాసనం భవ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం మమ వస్త్రోత్సవం ధ్యాసరాం బ్రహ్మణస్వర ఆన సర్వన్నో తదశీల సాధనా. గణపతి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకోండి. సాధనా
ఆకు తీసుకొని కనీసం ఆకు తీసుకొని ఆ స్వామి యొక్క చుక్క నీళ్ళు తనండి. ఓం ఆపో శ్యామాన్ గోపోస్థానాం ఆనోభ్యయ ధరాణాం మహిర్నాద చేనవసతిర్వ మాతరః తస్మాదారంగమాభో యస్సత్యాయ అశర్వదాం ఆపోదేవాదః శుద్ధోదకస్నానమోర్పయామి స్నానానంతరం అక్షరం తప్ప ఓం వస్త్రం అభివస్త్రం స్వధనానవశామధ్యాం సూర్యామూఢభారం అభిషంగాపవేణం పుణ్యాజస్వాం ధన్యోదేవసేవా వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. గంధం కొంచెం గంధం బాగానే ఉంది సార్, ముందర ఉంది సార్. గంధం ఇది. ఓం గంధద్వారం ఓం గంధద్వారం స్వామి కొంచెం గంధం వేయక గంధం పసుపు కుంకుమ. ఓం గంధద్వారం దేవాదశామి చౌష్టాం గణేశనేమో ఈశ్వరేమో సర్వభూతాం కామి ఓమధేయ శ్రీనమో శ్రీగంధకారయామి గంధస్వభావిన ఫలగణార్థం అక్షరాంగోర్పయామి పుష్పాయ పూజయామి. ఏకదంతాశర్పః కపిలాయ నమః గణగణే ఏకదంతాశర్పః కపిలాయ నమః గణగణే ఏకదంతాశర్పః కపిలాయ నమః గణగణే సమర్పయామి. శ్రీ మహాగణాధి పదయే నమః. కర్పూర ఆనందరాధన హారతి వెలిగింది. ఒరే